హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మో వ్లాగ్. ఈ వ్లాగ్లో వీడియో ఎడిటింగ్ ఏ విధంగా చేయాలి యూట్యూబ్ కోసం బిగినర్స్ కోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూసేయండి. ఇక వీడియో ఎడిటింగ్కి మనం యూజ్ చేసుకునే యాప్స్ వచ్చేసి ఫిల్మోరా, క్యాన్వా, ఇన్షాట్, యూకట్, ఇవి కైన్ మాస్టర్, ఇవి చాలా ఉంటాయి వీడియో ఎడిటింగ్ కోసం. నేను ఇక్కడ యూకట్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి బేసిక్ మాత్రమే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూసేయండి. ముందుగా ప్లే స్టోర్కి అనేది వెళ్ళిపోవాలి. ఇక ఆ తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, సెర్చ్ బటన్ క్లిక్ చేసుకున్నాక మనకు కావాల్సిన యాప్ వచ్చేసి యూకట్. ఇక్కడ టైప్ చేసుకోవాలి యూకట్ అనేసి. తర్వాత సెర్చ్ బటన్ ప్రెస్ చేసుకున్నామంటే ఇక్కడ యూకట్ యాప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ మార్క్ ఉంది కదా, అదే యూకట్ యాప్. ఇక్కడ చూసాక డిఫరెంట్ యాప్స్ అన్నీ కూడా ఉంటాయి. కైన్ మాస్టర్, ఆ తర్వాత వీడియో ఎడిటర్ మేకర్, ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే నేను ఇప్పుడు జస్ట్ యూకట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఆరెంజ్ కలర్ బటన్ ఉంది, ముందు ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అనేది చేసేసుకున్నాను కాబట్టి ఓపెన్ చేసేస్తున్నాను. ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంటూ మార్క్ ఉంది కదా, ముందుగా దాన్ని క్లిక్ చేసేసుకుంటే మనకి యూకట్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ ఏఐ ఉంది, అలాగే ప్లస్ సింబల్ ఉంది, అలాగే వీడియో మేకర్ ఉంది కదా. నేను ఇక్కడ ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ కాబట్టి ప్లస్ సింబల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి వచ్చాయి కదా. న్యూ ప్రాజెక్ట్ ఒకటి, ఆల్రెడీ సేవ్ చేసుకున్న ప్రాజెక్ట్స్, డ్రాఫ్ట్. డ్రాఫ్ట్ అంటే ఏంటంటే మనం సేవ్ చేసుకునే ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. నాకు న్యూ ప్రాజెక్ట్ కావాలనేసి నేను న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారుగా మనకి రీసెంట్ మెటీరియల్ అనే 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వీడియో రీసెంట్లో వీడియో, ఫోటో, ఆల్. అంటే వీడియో అంటే మనం తీసుకున్న వీడియోస్, ఫొటోస్ అవన్నీ కూడా ఉంటాయి. ఇక మెటీరియల్కి వచ్చేస్తే ఇందులో ఫన్కి సంబంధించినవి, ఫెస్టివల్ సంబంధించినవి, స్పేస్కి సంబంధించినవి, బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడానికి జస్ట్ 1 సెకండ్, 3 సెకండ్స్, 2 సెకండ్స్లో మనకి ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే నేను జస్ట్ బేసిక్గా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేను జస్ట్ వీడియో ఎడిటింగ్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక రీసెంట్ అనేది వెళ్ళిపోవాలి. రీసెంట్కి వెళ్ళిపోయాక మనం ఏ వీడియో అయితే మనం ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. యూకట్లో ఏంటంటే ఓన్లీ 20 వీడియోస్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం. రిమైనింగ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 వీడియోస్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ మనకి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేసుకున్నాక మనకి రిమైనింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకుంటే రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నాకు ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూసారు ఈ వీడియో ఉంది కదా, ఇక ఈ వీడియోని ఏ విధంగా చేసుకోవాలనేది, ఎడిటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను, తప్పకుండా వినండి. ఇక ఇక్కడ చూసారుగా ముందుగా మనకి ఇది లాంగ్గా కావాలా, షార్ట్గా కావాలా అనేది ముందు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బీజీ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ 1:1 కనబడుతుంది కదా, అది వచ్చేసి ఇన్స్టాగ్రామ్కి వాటికి సంబంధించింది అనమాట. మనకి యూట్యూబ్కి మనకి లాంగ్ వీడియో కావాలి కాబట్టి 16:9కి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి షార్ట్ వీడియో కావాలనుకుంటే 9:16 అనేది ప్రెస్ చేసుకోవాలి. 16:9 అంటే మనకి లాంగ్ వీడియో అనేది ప్రెస్ అయిపోతుంది. ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, దానికి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది లాంగ్ వీడియో. ఒకవేళ షార్ట్ వీడియో కావాలనుకున్నానుకో బీజీకి వెళ్ళేసి షార్ట్ వీడియో అంటే ఇలా పొడుగ్గా వచ్చేస్తుంది అనమాట. మనకి షార్ట్ వీడియో అవసరం లేదు, మనకి లాంగ్ వీడియో కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక ఆ తర్వాత దీనికి ఉన్న వాల్యూమ్ అనేది మొత్తం కూడా తీసేయాలి. మనకి వాయిస్ ఓవర్ తర్వాత ఇచ్చుకుంటాం కాబట్టి ముందుగా వాయిస్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత దీనికి ఉన్న స్పీడ్ అనేది ఇప్పుడు చూసారుగా చాలా స్లోగా ఉంది వీడియో అనేది. కాబట్టి దీన్ని మనకి జస్ట్ మనకి 3 సెకండ్స్, 3 మినిట్స్, 4 మినిట్స్ కావాలంటే స్పీడ్ అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక స్పీడ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. అప్పుడు ఇక్కడ 1x ఉంది కదా, దానికంటే కొంచెం 2xకి పెంచుకున్నామంటే కొంచెం స్పీడ్ అనేది పెరిగిపోతుంది. ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వాల్యూమ్ అనేది ఫస్ట్ మొత్తం తీసేసుకున్నాక స్పీడ్ అనేది కొంచెం పెంచుకున్నాను ఇక్కడ. ఇక ఆ తర్వాత స్ప్లిట్ ఆప్షన్ దేనికోసం అంటే ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, దీన్ని మనము 2 డివైడెడ్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. మనకి ఈ రైట్ సైడ్ ఉన్న వీడియో అవసరం లేదనుకుంటే స్ప్లిట్ చేసేసుకున్నామంటే ఈ వీడియో అనేది సెలెక్ట్ అయిపోతుంది. అప్పుడు స్క్రీన్స్ అనేవి 2గా డివైడ్ అయిపోతాయి అన్నమాట. ఈ స్క్రీన్ని మనం డిలీట్ చేసేసుకోవచ్చు, కావాలి అంటే మినిమైజ్ చేసుకోవచ్చు, ఆ విధంగా అనమాట. ఈ విధంగా మనం వీడియోని ఎడిటింగ్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా ఆ విధంగానే చేసేసుకోవాలి. ఆ తర్వాత టెక్స్ట్
టెక్స్ట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బనానా ఫ్లవర్ని మనం యూజ్ చేసుకుంటున్నాం కదా, దాన్ని నేమ్ రాసుకోవాలి. ఫస్ట్ జస్ట్ రెసిపీ అని రాస్తున్నాను. ఇలా రెసిపీ అని టెక్స్ట్కి వెళ్ళేసి రెసిపీ అని రాసేసుకున్నాను. ఇక దీంట్లో ఏంటంటే మనకి ఈ థీమ్ నచ్చలేదనుకోండి, ఈ విధంగా పెట్టుకోవచ్చు. అని సింబల్ కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేసి ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా వస్తాయి. నేను దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ ఈ కలర్ అనేది నచ్చకపోతే మనకి ఇక్కడ కలర్స్ ఆప్షన్ ఉంది కదా, మనకు బ్లూ అంటే బ్లూ, ఎల్లో అంటే ఎల్లో, రెడ్, గ్రీన్, ఆరెంజ్, బ్లాక్, వైట్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. దీన్ని మనం ఇలా లైట్ అంటే వాటర్ మార్క్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు నేమ్ లాగా. నేను వాటర్ మార్క్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వీడియోస్లో. ముందుగా అయితే మనకి జస్ట్ టెక్స్ట్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఇక దీనికి లేబుల్ అంటే ఏమిటి అంటే, ఇక్కడ రెసిపీకి మనకి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వైట్ మార్కర్లో వచ్చింది కదా, అది మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ లేబుల్ క్లిక్ చేసుకున్నాక అదే దాంట్లో మనకి ఇక్కడ బ్లాక్ అన్నాం అనుకో, ఇక్కడ బ్లాక్గా కనబడుతుంది కదా, ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు రెడ్ అన్నాం అనుకో, రెడ్లో కనబడుతుంది అనమాట. ఒకవేళ మనకి ఏది వద్దు అనుకుంటే ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇదన్నమాట బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ ఈ విధంగా పెంచుకున్నాం అనుకోండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు గ్రీన్ కలర్ ఈ విధంగా వస్తుంది అనమాట. మనకి ఎంత కావాలనుకుంటే పెంచుకోవచ్చు, లేదు అంటే మొత్తానికి తీసేసుకోవచ్చు. అది లేబుల్కి సంబంధించింది. ఇక బార్డర్ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వైట్ ఎల్లో అనేది పెట్టేసుకొని ఈ విధంగా ఇక్కడ రెసిపీ కనబడుతుంది కదా, అది రెసిపీ బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ అనేది పెట్టేసుకున్నాను. ఇక ఆ తర్వాత బార్డర్ వచ్చి ఏంటంటే రెసిపీకి మనకి లైనింగ్ అనేది ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ నేను ఆల్రెడీ వైట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అలా కాకుండా మనకి పింక్ కలర్లో సెలెక్ట్ చేసుకోవాలి, లేదు ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా. నేను జస్ట్ వైట్ అనేది బాగుందనేసి నేను ఇదే ఉంచాను. ఇక్కడ విడ్త్ అంటే ఏంటంటే మనకి థిక్నెస్ అనేది లైట్గా కావాలంటే లైట్గా ఉంటుంది, లేదు అంటే థిక్గా కావాలంటే థిక్గా ఉంటుంది. ఈ విధంగా ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ విధంగా అయిపోతుంది. నాకు ఈ సైజులో సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ వరకు పెంచుకున్నాను. విడ్త్ అంటే అది. లేబుల్ అంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది టెక్స్ట్లో. బార్డర్ అంటే మనం రాసిన నేమ్కి బార్డర్ అనేది వస్తుందన్నమాట. ఇక షాడో మనకు అది అవసరం లేదనుకోండి, నన్ను అనేది ప్రెస్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఇక్కడ వైట్ సింబల్ అనేది మొత్తం కూడా పోతుంది. కాబట్టి నేను ఇక్కడ వైట్ బాగుందనేసి వైట్ పెట్టేశాను. ఇక షాడో లాస్ట్ అనమాట. ఫస్ట్ టెక్స్ట్, ఆ తర్వాత లేబుల్, బార్డర్, షాడో కింద ఉన్నాయి చూడండి. ఇక తర్వాత షాడో ఏంటంటే మనకి ఇక్కడ చూసారు కదా, మనకి రెసిపీ అనే ప్రెస్ చేస్తున్నప్పుడు లైట్గా షాడో అనేది కనబడుతుంది, అదనమాట. మనకి ఒకవేళ బ్లాక్గా కావాలనుకుంటాం, ఇక్కడ షాడో అనేది పెంచుకోవచ్చు. ఈ విధంగా కిందికి కావాలంటే కిందికి, ఎక్స్లో అంటే మనకు సైడ్కి వస్తుంది, వైలో అంటే కిందికి వస్తుంది అనమాట. ఈ విధంగా మనం షాడో పెట్టుకోవచ్చు. ఈ విధంగా తర్వాత నేను ఈ విధంగా ఇది బాగుందనేసి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా రెసిపీ అనేది వస్తుంది. ఇక ఆ తర్వాత దీన్ని మనకి ఒకవేళ మనకి ఇక్కడ వరకు కావాలి, మనకి ఈ లైన్ వరకు కావాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ సింబల్ ఉంది కదా, దాన్ని కొద్దిగా పెంచుకున్నామంటే అక్కడ వరకు వచ్చేస్తుంది లైన్ టెక్స్ట్. ఇక ఆ తర్వాత దీనికి యానిమేషన్ ఎలా పెట్టాలి, నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్ ఇక్కడ కనబడుతుందిగా, యానిమేషన్ ఫస్ట్ రెసిపీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక యానిమేషన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏ విధంగా యానిమేషన్ కావాలంటే ఆ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రెస్ చేసుకున్నాను, ఇది ఏంటంటే డైరెక్ట్ వచ్చేస్తుంది. అలా కాకుండా మనకి స్లో మోషన్లో రావాలి అంటే ఏంటంటే ఇలా కొద్దిగా మనం పెంచుకున్నామంటే ఇలా కొద్దిగా లేట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, అది సెలెక్ట్ చేసుకున్నాక ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒకవేళ మనకి అది వద్దు, మనకి స్పీడ్గానే కావాలనుకుంటే ఈ విధంగా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ థర్డ్ వన్ స్లైడర్ ఉంది కదా, అది నేను క్లిక్ చేస్తున్నాను. దాన్ని కొంచెం స్లోగా పెంచుకున్నాము అంటే
ఈ విధంగా వస్తుంది. ఇక ఈ యానిమేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మనకు కావాల్సింది నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్, ఎఫెక్ట్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక వీడియోకి కూడా మనకి యానిమేషన్ అనేది కావాలనుకుంటే మనం వీడియోని సెలెక్ట్ చేసుకున్నాక యానిమేషన్ అనేది క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ ఇన్ 1 అంటే స్లోగా వస్తుంది అనమాట. జూమ్ ఇన్ 2 అంటే లోపల నుంచి వస్తుంది. ఇక్కడ చూసారుగా జూమ్ ఇన్ 2 క్లిక్ చేసుకున్నాం అనుకో ఇలా వస్తుంది. జూమ్ ఇన్ 1 అంటే జస్ట్ ఇలా వచ్చేస్తుంది. జూమ్ ఇన్ 2 ప్రెస్ చేసుకొని ఇక్కడ టైమర్ ఉంది కదా, దాన్ని కొంచెం పెంచుకున్నాను. ఈ విధంగా పెంచుకున్నాను. మనకి ఇన్ కావాలంటే ఇన్ వస్తుంది, అవుట్ కావాలంటే అవుట్, కాంబో కావాలనుకున్నా ఇలా కాంబోస్ ఇలా టూ లాగా వచ్చేస్తుంది అనమాట. లూప్ అంటే ఇలా లూప్స్. దీన్ని పెంచుకున్నాం అనుకో మనకి ఈజీగా తెలుస్తుంది. ఇది చూసారు ఇలా వచ్చేస్తుంది. మనకి జస్ట్ ఇన్ ఉంటే సరిపోతుంది కాబట్టి నేను ఇన్కి వెళ్ళేసి జూమ్ ఇన్ 2 అని ప్రెస్ చేసేసాను. దీనికి టైమర్ అనేది పెంచుకున్నాను అంటే కొంచెం స్లోగా రావడానికి. ఆ తర్వాత రైట్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా వస్తుంది రెసిపీ అనేసి. ఈ విధంగా వస్తుంది. ప్రతి దానికి కూడా మనం ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ ఈ ఎఫెక్ట్, ఫిల్టర్స్, స్టిక్కర్స్, అలాగే క్యాప్షన్స్ ఇంకా చాలా ఉంటాయి ఇందులో యూకట్లో. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక ఆ తర్వాత జస్ట్ మ్యూజిక్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ ఉంటుంది కదా, మై మ్యూజిక్లోకి వెళ్ళిపోతే మనకి డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియన్ మ్యూజిక్ అని ప్రెస్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ అది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఈ సాంగ్ అని నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ యూజ్ బటన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నామంటే మ్యూజిక్ అనేది వస్తుంది. నేను ఇది తీసేస్తున్నాను, కాపీరైట్ వచ్చేస్తుంది అనేసి. కాపీరైట్ కాని మ్యూజిక్ కూడా ఉంటుందండి, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకున్నామంటే దీన్ని ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం మ్యూజిక్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. మనం ఎంత దూరం కావాలంటే అంత దూరం. ఇక దీనికి మనకి ఎఫెక్ట్స్, టెక్స్ట్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక ఆ తర్వాత మనం ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా రైట్ సైడ్, ఆ సేవ్ బటన్ ప్రెస్ చేసుకున్నామంటే ఇలా సేవ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వీడియోలో ఫిల్టర్స్ ఎలా పెట్టుకోవాలి, అలాగే ఎఫెక్ట్స్ ఎలా పెట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూసేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.